ఇక్కడ ఈరోజు నేను చూపించే కాంబినేషన్ ఫ్రై ముద్దకి తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే ముద్దకి టేస్ట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఏం ఫ్రై చేస్తుందని చూద్దామా. ఫస్ట్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ప్లేట్లో చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని లైట్గా మగ్గించుకొని దాని తర్వాత కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత కొంచెం మగ్గుతుంది అనగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. దీని తర్వాత ఫ్రెష్గా అవైలబుల్ ఉన్న పాలకూరను అయితే మంచిగా తురుముకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. పాలకూరకి ఎక్కువ సాల్ట్ పట్టదు. అలాగే నేను ఇక్కడ వేస్తున్న కారంలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెంగా వేసుకుంటూ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఫ్రైని కట్టేసుకొని వేడి అన్నం పెట్టుకొని ఫ్రైని సర్వ్ చేసుకొని ఎత్తుకెత్తు కర్రీ కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఫాలో ఫుడీ ఫ్లేవర్స్.